తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని టీటీడీపీ సభ్యులు అర్కెపుడి గాంధీ, మాగంటి గోపీనాథ్ పంపిన లేఖలు స్పీకర్ కార్యాలయానికి చేరాయి. ఇప్పటివరకు స్పీకర్కు లేఖలు పంపిన 12 మంది టీటీడీపీ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 3కు పడిపోయింది. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి, సండ్ర, ఆర్ కృష్ణయ్య మాత్రమే. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, టీటీడీపీ ఎమ్మెల్యేల లేఖకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపి గాంధీలు రేపు ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ చేరబోతున్నారు. ఇప్పటికే సీఎంతో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి ఎర్రబెల్లితో పాటు మిగిలిన నేతలంతా కూడా ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేశారు. ఈ చేరిక కంటే ముందే టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు మా ఇద్దరిని టీఆర్ఎస్ కు సంబంధించిన సభ్యులుగా గుర్తించాలి అని చెప్పేసి స్పీకర్ కి లేఖ రాశారు. మొత్తం ఎర్రబెల్లి పార్టీలో చేరినప్పుడు మరుసటి రోజే 10 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపించారు. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు సభ్యులు కూడా మమ్మల్ని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కార్యాలయానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఇప్పటికే ఎర్రబెల్లి రాసినటువంటి లేఖ మీద న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు కూడా చేయడం వల్ల ఈ లేఖను కూడా దానికి సంబంధించి న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి సలహాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మొత్తం తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచినటువంటి 15 మంది ఎమ్మెల్యేలో ఇప్పటికీ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినట్టు అధికారికంగా చేరిపోయినట్టే. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 3 మాత్రమే ఆ పార్టీలో కొనసాగే అవకాశం ఉంది. అయితే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరతారనే ఒక చర్చ జరుగుతుంది. అయితే కొద్దిసేపు క్రితమే ఆయన అసెంబ్లీలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాత మనతో మాట్లాడుతూ పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా టీడీపీలో గెలిచినటువంటి 15 మంది ఎమ్మెల్యేలో ఈ 3 మాత్రమే టీడీపీలో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఎర్రబెల్లితో పాటు వీరు ఇచ్చినటువంటి లేఖ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనే అంశాలు ఇప్పుడు కొంత ఆసక్తికరమైనటువంటి చర్చకు తెలియజేస్తుంది. అయితే ప్రధానంగా అసెంబ్లీ ఆవరణలో ఎల్పీ కార్యాలయం కావాలంటే 5 సభ్యులు ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 3కు పడినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ టీడీపీ ఎల్పీ కార్యాలయం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఇప్పటి వరకు అసెంబ్లీ అధికారులు కావచ్చు, స్పీకర్ కార్యాలయం కానీ ఎలాంటి చర్యలు కానీ ఇలాంటి దిశగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. రైట్ చారి.